సో వెంటనే బకాయిలు విడుదల చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ. సో సూర్యనారాయణ గారు కీలక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం నుంచి రావాల్సిన 25,000 కోట్ల బకాయిల చెల్లింపులకు ప్రణాళికలు ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అయితే డిమాండ్ చేయడం జరిగింది. రాజమహేంద్రవరంలో మీటింగ్ అయితే పెట్టారనమాట. ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా కౌన్సిల్ సమావేశాలు అయితే మాట్లాడారు. 2 డిఏలను సైతం విడుదల చేయాల్సి ఉందని ఆయన అన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రణాళికబద్ధంగా చెల్లించాలని 2023 జూలై నుంచి వేతన సవరణ చేయాల్సి ఉందన్నారు. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని వేతన సవరణ సంఘం అధ్యక్షుడిగా నియమించాలని చెప్పేసి డిమాండ్ అయితే చేశారన్నమాట. సో ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ అదేవిధంగా డిఏ బకాయిలను అయితే వెంటనే చెల్లించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు. సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.